రోజైతే పూరీలు ఇష్టపడని వారంటూ ఉండరండి. ఇవాళ అయితే రాగి పిండితో పూరీ అండి. చాలా వెరైటీగా ఉంటుందనేసి చేశాను. పూరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూసారా ఎలా పొంగుతూ ఉన్నాయో. ఈ రాగి పిండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అప్పుడప్పుడు చేసి పెట్టండి, ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు. అంత బాగుంటాయండి, సాఫ్ట్గా చాలా బాగుంటాయి. బీరకాయ అలానే రాగి పూరి అండి. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే ఒక కప్పు రాగి పిండితో రాగి పూరి అండి. రాగి పిండి పూరి అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా రాగి పిండితో పూరి చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. రాగి పిండిలో చాలా పోషకాలు ఉన్నాయి. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే రాగి పూరి అండి. రాగి పిండితో పూరి చాలా అంటే చాలా బాగుంటాయి. రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా వారానికి ఒకసారైనా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. అలానే ఏమేమి కావాలో చూసేద్దాం. ఒక కప్పు రాగి పిండి అండి. అలానే ఒక కప్పు గోధుమ పిండి, కొద్దిగా బొంబాయి రవ్వ ఒక 2 స్పూన్లంత తీసుకోవాలి. అలానే కొద్దిగా పాలు. ఇలా పూరి చేశారంటే పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ రాగి పిండి తీసుకోవాలండి. ఇదైతే రాగి పిండి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలు బలంగా ఉంటాయి. అలానే ఐరన్, కాల్షియము, బ్లడ్ ఇలా చాలా ఇంప్రూవ్ అవుతాయండి. చూడండి, ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్లంతా బాంబే రవ్వ, అలానే కొద్దిగా పాలు వేసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా చపాతీ పిండిలా ఈ పిండిని అయితే ఇలా తడుపుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని చపాతీ పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇది ఎక్కువగా నానకూడదండి. ఒక 10 నిమిషాలు నానితే చాలు. ఇలా బాగా ముద్ద అయ్యాక, పిండి ముద్దలా అయ్యాక ఎక్కువసేపు ఉంచామంటే మనకు పూరీలు చేసుకోవడానికి రావు. కాబట్టి త్వరగా అయితే చేసుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా చేసుకున్నామంటే పూరీలు అనేవి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా సాఫ్ట్గా తడుపుకొని ఒక 10 మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇవ్వాలండి. కళాయి అయితే పెట్టి ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. పూరి తిక్కేలోపు మనకు ఆయిల్ అయితే వేడి అవుతుంది. చూడండి, ఒక 10 నిమిషాలకి నానేలోపు ఇలా అవుతుంది. చిన్న ఉండలుగా చేసుకొని పూరీలుగా తిక్కోవడము. చూడండి, ఇలా చిన్న ఉండలుగా చేసి రౌండ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పొడి పిండితో రౌండ్గా పూరీలా చేసుకోవాలి. ఎప్పుడు తినే పూరీలు బోరు కొట్టింటే ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టారండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా ఆయిల్ అయితే వేడయ్యాక పూరీ అయితే వేసేసి చూసారా ఎంత బాగా పొంగుతుందో. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే పూరీలు చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా హెల్తీగా రాగి పూరి అయితే చేసి పెట్టారంటే చాలా బాగా పొంగుతాయండి. చాలా కూడా బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి, ఇలానే మిగతా కూడా అన్నీ చేసేసుకోవడమే. చూడండి, ఇందులో కర్రీ అయినా ఏదైనా కర్రీ చేసుకున్నా సరిపోతుంది. పళ్ళ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, బొంబాయి చట్నీ అయినా. చూసారా మామూలు పూరీ లాగానే ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, పూరీలోకి అయితే ఇక్కడ బీరకాయ చేశానండి. అలానే ఈ పూరి రాగి పూరి అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా బాగా కూడా వచ్చాయి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉన్నాయండి. ఇంత టేస్టీగా చూసారా, లోపల ఫ్లఫీగా చాలా బాగున్నాయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.